తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తారీఖు ఎప్పుడెప్పుడా అని అందరం ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే సంవత్సరం పొడవునా మనం పూజలు చేసినా చేయకపోయినా ఆ ఒక్కరోజు పూజ చేసుకుని చక్కగా 365 ఒత్తులు వెలిగిస్తే సంతృప్తి అంటే అది మాటల్లో చెప్పలేము. అది ఇళ్లల్లో చేసుకుంటారు కొంతమంది విశేషంగా దేవాలయాలకు వెళతారు. అలాగే రాబోతున్న కాలం కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రకరకాల అనారోగ్యాలు మనం చూస్తున్నాం. వాటి బారిన పడకుండా మనం వజ్రతుల్యం చేసుకోవాలి మన దేహాన్ని. అలాగే ఎంతో ఆరోగ్యవంతంగా ఉండేలాగా పిల్లలు పెద్దలు అందరూ ఏమన్నా ఒక పరిహారం ఉంటే బాగుంటుంది కదా, ఈ రోజున విశేషంగా పాటించుకుంటామని కొంతమంది అడిగారండి. ఈ ప్రశ్నకి కూడా మనం సమాధానం తెలుసుకుందాము. అలాగే అసలు ఈ రోజున విశేషంగా ఏం చేయాలి? కార్తీక పౌర్ణమి అంటే కేవలం దీపాలు వెలిగించడమేనా? దానాలు కూడా ఏమైనా ఉన్నాయా? వీటన్నిటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వీరు గత 15 సంవత్సరాలుగా 30,000కు పైగా జాతక పరిశీలన చేసిన అనుభవం కలిగిన వారు. వారితో మాట్లాడి కార్తీక పౌర్ణమికి ఏం చేయాలో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్తీక పౌర్ణమి గురుగారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. వాస్తవానికి మా అందరికీ తెలిసినంత వరకు అయితే ఇలాగ ఒత్తులు వెలిగిస్తాం. ఇక్కడ వరకు శివారాధన మరి ముఖ్యంగా చేస్తారు, విష్ణు ఆరాధన కూడా ఉంటుంది ఇళ్లల్లో, అలాగే దేవాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఇంకా ఏవైనా ఈ రోజున విశేషంగా చేయాలా? అసలు ఏంటి విధి విధానాలు? మాసములలోకెల్లా పుణ్యాన్ని సంపాదించుకునే మాసము ఈ యొక్క కార్తీక మాసం అమ్మ. అందులో ఏమాత్రము సందేహం లేదు. కార్తీక మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది కార్తీక పౌర్ణమి, అరుణాచల గిరి ప్రదక్షిణ, దీప ప్రజ్వలనం, అలాగే దీపదానము, ఇవన్నీ చేస్తాం. అయితే చాలామంది ఈ యొక్క దీపాలని వెలిగించేటువంటి విధానంలో కానీ, సరే దీపాలని ఎవరికి వారు వారి యొక్క శక్తి అనుసారము వెలిగిస్తారు. కానీ ఒత్తులని వెలిగించే విధానంలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు బయట మార్కెట్లో 365 ఒత్తులు అని చెప్తున్నారు. అసలు ఈ 365 అనేది మనకు 12 మాసాలు కలిపితే వచ్చినటువంటిది, 12 నెలలు ఇంగ్లీష్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం. కానీ మన సంస్కృత, మన అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మ ప్రకారము మాసానికి 30 రోజులే. 12 మాసాలు అంటే 12 ఇంటి ఎంత? 30, 360. సరే 2-3 ఎక్కువైనా పర్వాలేదు. కానీ 365 మాత్రమే వెలిగించడం వల్ల ఒక్క ఒత్తి వెలిగించిన ఫలితమే కలుగుతుంది. ఎప్పుడు కూడా పూజా సందర్భంగా ఒక్క ఒత్తి వెలిగించకూడదు. 2 ఒత్తులైనా కనీసము జోడుగా వెలిగించాలి. అంటే ఖచ్చితముగా 720 ఒత్తులని వెలిగించాలి. అంటే అందరూ చేస్తున్న తప్పేది సాధారణంగా. కాబట్టి ఒక్క 365ని వెలిగించే బదులు 2 కొనుక్కొని 2 వెలిగించండి. కరెక్ట్గా శాస్త్ర ప్రకారాన్ని అనుసరించినటువంటిది. కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు చాలా వెలుగులతో, అంటే మనము పండు వెన్నెల అంటాం కదా, ఏ మాసానికి ఆ పండు వెన్నెల ఉండదు. కార్తీక మాసానికి మాత్రమే పండు వెన్నెల. అంటే ఒక వెండి ఎలా అయితే తలతల మెరిసిపోతుందో అలా చంద్రుడు మేలిమి బంగారంలా, అసలు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ పౌర్ణమి వెలుగుల్లో నిలబడితే, పచ్చిక బయల్లో అలా ఉంటే అంత గొప్పగా ఉంటుందమ్మా కార్తీక పౌర్ణమి రోజున. ఈ రోజున చంద్రగ్రహము నుంచి అమృత కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి. కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాలి, ఆ యొక్క అమృతత్వాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఎటువంటి నియమాన్ని పాటించాలి? ఇప్పుడు మనము దోమలు ఉన్నాయి, దోమలు కుట్టకుండా ఉండడం కోసం ఇంటినంతా కూడా ఆల్ అవుట్ పెట్టుకుంటాం. ఒంటికి ఏదైనా క్రీమ్లు, ఓడోమాస్ లాంటివి రాసుకుంటాం. అంటే ముందు ప్రిపేర్ అవుతున్నాం కదా. లేదా బంధువులు ఎవరైనా వస్తున్నారంటే మనం అన్నీ సిద్ధం చేసుకుని వాళ్ళకి వంటకి, భోజనానికి. మరి చంద్రుడి యొక్క అమృతత్వాన్ని మనం పొందాలంటే ఊరికే చంద్రుని దగ్గర కూర్చుంటే కాదు, మన శరీరం కూడా దానికి సిద్ధం చేయాలి కదా. సిద్ధం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అసలు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ నియమాలు, ఎటువంటి దానాలు చేయాలో మనం తెలుసుకుందాం. పొద్దున్నే కాలకృత్యాదులు తీర్చుకొని బ్రహ్మ ముహూర్త కాలంలో అవకాశం ఉంటే లేవాలమ్మా. లేచి ఇంట్లో దీపారాధన చేసి
శివ పరివారానికి చిత్రపటానికి పూలమాల వేసి ఇంట్లో శివలింగం ఉంటే శివాయ నమః అంటూ ఈశ్వరుడికి అభిషేకం జరుపుకోవడం, శివ సహస్రనామ పారాయణం అక్కడ చేయడం. ఇక 5 గంటలకల్లా తులసి చెట్టు దగ్గర ఆవు పేడతో అలికి చక్కగా స్వస్తిక్కు, శంఖము, చక్రము, ఓంకారము, అలాగే అష్టదళ పద్మము బియ్యపిండితో వేసి వాటికి గంధపుష్పాదులతో అలంకరించి మధ్యలో బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను చేసుకొని మన చేతితో తయారు చేసినటువంటి ఒత్తుల్ని 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించి అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం సంకల్పం చెప్పుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేసి అరటి పండ్లో, ఆవు పాలో, దానిమ్మ పండో, జామ పండ్లో, ఉసిరికలో నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తరువాత ప్రధానంగా అవకాశం ఉంటే ఉపవాసం ఉంటే చాలా మంచిదం. ఎందుకంటే రాత్రి కురిసే వెన్నెల యొక్క అమృతత్వాన్ని మనం పొందాలంటే మన శరీరము ఎటువంటి ఆహారముగా అంటే పండ్లు పాలు తీసుకొని శరీరాన్ని డీటాక్సిఫై చేసుకుంటామని అంటాం కదా, ఆ విధంగా శుభ్రపరచుకోవాలి. ఆ రోజు ప్రదోషకాల సమయానికి చక్కగా స్నానం ఆచరించి తిరిగి శివాలయానికి చేరుకోవాలి, విష్ణు ఆలయానికి చేరుకోవాలి. శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ ప్రదక్షిణ చేయడం, అవకాశం ఉంటే చండీశ్వర ప్రదక్షిణ ఆ శివాలయంలో ఆ కార్తీక పౌర్ణమి రోజున చేయడం, తర్వాత విష్ణు ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ ప్రదక్షిణ చేయడం. చేసిన తర్వాత దీప ప్రజ్వలన ప్రదోషకాల సమయంలో చేయాలి. రాజగోపురం దగ్గర, గాలిగోపురం దగ్గర, అలాగే అంతరాలయం దగ్గర ఎక్కడైనా కానీ దీపాన్ని వెలిగించే ప్రదేశం ఉంటే అక్కడైనా కానీ, రావి చెట్టు దగ్గరనైనా కానీ, విష్ణు ఆలయంలో, శివాలయంలో కానీ చేయాలి. ఈ యొక్క దీప ప్రజ్వలనం ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజున చేయమని శాస్త్రం. ఈ యొక్క దీపపు కాంతి ప్రజ్వలనం చేసిన పుణ్యం ఎంతటిదంటే ఆ కార్తీక పౌర్ణమి రోజున దీపాన్ని వెలిగించినటువంటి విధానము తర్వాత ఆ దీపపు కాంతిలో మరణించిన కీటకము కూడా స్వర్గము పొందుతుంది. ఆ రోజున దీపాన్ని వెలిగిస్తేనే అంత పుణ్యం అంటే ఆ మంటల్లో మరణించిన కీటకానికి కూడా అంత స్వర్గము కలుగుతుంది. అంటే అంతటి పుణ్యాన్ని సంపాదించుకునే మాసం. ఇక ఆ రోజున దీపదానం చేయాలి. పౌండరీక యాగము చేసిన ఫలితం దక్కాలంటే మార్కండేయ పురాణాన్ని దానం చేయాలి. సాలగ్రామ దానము, శివలింగ దానము విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ చేయాలి. అందరూ చేసేటువంటిది దీపాన్ని నీటిలో వదిలిపెట్టడం, అరటి డొప్పల్లో కానీ చేయాలి. అరటి డొప్పల్లో కానీ లేదా నిమ్మపు డొప్పల్లో కానీ లేదా ఆకు డొప్పలు దొరుకుతున్నాయి అందులో కానీ బొడ్డు ఒత్తి అని పువ్వొత్తులు అంటారు కదా, అవి వేసి వెలిగించి నీటిలో వదలాలమ్మా. చాలామందికి నగరాల్లో ఉన్న వాళ్ళకి అన్ని సరస్సులు, చెరువులు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇంట్లోనైనా శుద్ధ జలము బకెట్లో తీసుకొని అందులో ఈ యొక్క వెలిగించి దీపాన్ని వెలిగించి తోలాలి. ఈ విధంగా చేస్తే ఆ దీపము వెలుగుతున్నంత వరకు కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ దీప కాంతి ప్రభావం వలన దైవానికి దగ్గరగా వెళ్ళిన వారమవుతాము. పురాణాలలో ఎక్కడ కూడా అంటే మనకు ఈ యొక్క దేవుని యొక్క వర్ణన ఉంది, కానీ ఒకప్పుడు దీపమే దైవం అమ్మ. దీపారాధన చేసే దైవానిగా కూర్చుకునేవాళ్ళు. ఆ రోజున ఆ భావంతో దీపారాధన చేసి దైవాన్ని చూస్తున్నట్టుగానే భావన చేస్తూ నిరంతరము ఆ దీపం వెలుగుతున్నంతసేపు శివనామస్మరణ, నారాయణ నామస్మరణ చేయాలి. తరువాత దానములు ఎలాగో యథావిధిగా చెప్పిన విధంగా చేసుకోవాలి. అసలు సిసలైనటువంటిది మధ్యరాత్రి. ఈ రోజున మన శరీరము అమృతతుల్యం చేసుకోవడానికి, అలాగే భవిష్యత్తులో ఎటువంటి అంటువ్యాధులు రాకుండా మనము, మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు, ఈ యొక్క వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ యొక్క విషయాన్ని మీ బంధువులకి, స్నేహితులకి, హితులకి అందరికీ చేరవేయండి. వాళ్ళు పొందిన పుణ్యంలో 10వ వంతు పుణ్యం కూడా మీకు లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కార్తీక మాసంలో మహిమాన్విత క్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో కార్తీక పౌర్ణమి 5వ తారీఖు, 6వ తారీఖు పద్మక యోగం ఉన్నటువంటి రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, అలాగే శని మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ, మరియు అక్టోబర్, నవంబర్ నెలలో రవి, శుక్ర, బుధ, గురుగ్రహాలు మారిన కారణం చేత 12 రాశుల వారికి సమస్యలు, ఇబ్బందులు తప్పవు. ఈ యొక్క దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు నవంబర్ 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటల లోపల మీ గోతనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. అలాగే 20వ తారీఖు కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో మరియు డిసెంబర్ 4 దత్తక్షేత్రంలో ఇలాంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించడం జరుగుతాయి. ఇక
చక్కటి చిక్కనైనటువంటి ఆవు పాలు సిద్ధం చేసుకోవాలమ్మా. సిద్ధం చేసుకొని గోరువెచ్చగా కాల్చాలి. కాల్చిన తర్వాత ఆ ఆవు పాలలో కుంకుమ పువ్వు, అలాగే జాజికాయ, జాపత్రి పొడి, అలాగే ఇలాచీ పొడి, ఒక వెండి రేకు, స్క్వేర్ టైప్గా ఉన్నటువంటి ఒక వెండి రేకు, ముత్యము, అలాగే ఆ ముత్యపు చిప్పులు అని అంటారు కదమ్మా అవి. తరువాత ముఖ్యముగా ఈ సంబంధించినటువంటివన్నీ కూడా వేసి ఇంటి పైన గోడ మీద, టాప్ గోడ మీద రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య కాలంలో ఆ బౌల్లో పెట్టుకుంటాం కదా, ఆ బౌల్ పెద్దదైనా కానీ పెట్టాలి. పెట్టి దాని మీద జాలిపరచాలి. ఈ విధంగా చేస్తే ఆ 11:30 నుంచి 12:30 1 గంట మధ్య కాలంలో ఆ అమృత కిరణాలు కిందికి ప్రసరిస్తాయి. అవి ఆ పాలు, క్షీరము అంటే చంద్రుడి నుంచి వచ్చేటువంటి శక్తిని గ్రహించే వెండి, ముత్యము, కుంకుమ పువ్వు, రజిత భస్మము, ఇలా అన్నీ ఆ యొక్క సంబంధించినటువంటి వస్తువులే. చంద్రుణ్ణి, ఇవన్నీ కూడా చంద్రుల్లో ఉండే శక్తిని గ్రహిస్తాయి. ఆవు పాలు శ్రేష్టం. ఇవన్నీ చేసిన తర్వాత 12:30 తర్వాత కొద్దిగా ఇంటి సభ్యులందరూ కూడా తాగవచ్చు. అమృత తత్వం అవుతుందమ్మా. ఎందుకంటే ఈ విధానము ఎక్కడి నుంచో నేర్చుకున్నది కాదమ్మా. నేను సరస్వతి శిశు మందిర్ స్కూల్లో చదువుకున్నాను. మా అందరి విద్యార్థులందరి చేత కూడా ప్రాంతాచార్యుల వారు, ప్రధానాచార్యుల వారు అందరినీ ఆ కార్తీక పౌర్ణమి రోజున గ్రౌండ్లో కూర్చోపెట్టి మధ్యరాత్రి అందరికీ ఆవు పాలు ఇచ్చి, ఆ ఆవు పాలలో చంద్రుణ్ణి చూస్తూ శివనామస్మరణ చేసుకున్న తర్వాత తాగండి అన్నప్పుడు తాగేవాళ్ళం. అలా మాకు నేర్పారు. కేవలం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే. నాకు తెలిసింది, నేను ఆచరించాను. నాతో పాటు 100 మంది విద్యార్థులు ఆ రోజుల్లో ఆచరించారు 30 ఏళ్ల కిందట. మీరు కూడా ఆచరించండి. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. నచ్చితే ఆచరించండి, 10 మందికి తెలియచేయండి. తప్పకుండా మీ యొక్క శరీరం అమృత తుల్యం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చక్కటి పరిహారం అండి. చాలామంది అంటే చాలా విశేషం అసలు కార్తీక పౌర్ణమి ఇలా ఈ విధంగా పరిహారం చేయటం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కదా, ఎప్పుడు ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా సాధించుకోవచ్చు, ఆరోగ్యాన్ని కోల్పోతే సాధించుకోలేదు కదా. కార్తీక పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ రోజున త్రిపురాసుర సంహారం జరిగింది. అంటే త్రిపురాసురులు అనేటువంటి రాక్షసులు ఈ లోకాన్ని పట్టి పీడిస్తూ శివుని ద్వారా మరణం లేని, అంటే ఆ 3 పురాలు వాళ్ళకందరికీ కూడాను, ముగ్గురికి 3 పురాలు, 3 రథాలు ఉండి ఏం వరం కోరుకున్నారంటే అన్ని చోట్ల విజయాన్ని పొందాలి, మాకు మృత్యువు ఉండకూడదంటే శివుడు ఇవ్వనంటాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, మీరు ఇంకేదైనా రూపంలో అడగండి వరాన్ని కోరుకుని, అంటే మాకు 3 రథాలు కావాలి, బంగారు, వెండి, ఇనుము. ఈ 3 రథాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు, ఒకే సరళ రేఖ మీద ఉన్నప్పుడు, ఒకే బాణంతో మా 3 రథాలని ఛేదించినప్పుడు మాకు మృత్యువు సమీపించినట్టే అని వరం కోరుకుంటారు. అందుకనే ఈ త్రిపురాసురులు ఏం చేశారంటే, ఒక రథాన్ని ఒక పక్కన పెట్టి 2 రథాల్లో వెళ్ళి యుద్ధం చేయడం. కాబట్టి ఈ 3 ఒక దగ్గర ఉండవు కదా. అందుకని శివుడే వరం ఇచ్చాడు కాబట్టి ముల్లోకాలన్నీ కూడాను తల్లడిల్లిపోతే ఆ పరమేశ్వరునే వేరుకోగా, పరమేశ్వరుడు ఈ యొక్క త్రిపురాసులతో యుద్ధం చేస్తాడు. ఎంత చేసినా కానీ యుద్ధంలో విజయాన్ని పొందలేకపోతాడు. 3 పురాలు ఒకే వరుసలో పెట్టి ఒకే బాణంతో సంధించినా ఆ 3 పురాలు ఛిద్రమైన వాళ్ళు మళ్ళీ బతికారు. దీనికి గల కారణం ఏంటి అని చెప్పి తలిచి చూస్తే, ఆ యొక్క భార్యలు, వారి భార్యలు మహాపతివ్రతలు పూజ చేస్తూ కనబడుతుంటారు. కాబట్టి ఆ పాతివ్రత్య భంగాన్ని కలిగిస్తే చాలు, ఈ ముగ్గురిని సంహరించే బాధ్యత ఇంకా నేను ఆఖరిగా తీసుకుంటాను అని చెప్పి రుద్రుడు చెప్పగా, విష్ణువు ఒక అవతారం ఎత్తుతాడు. అది ఏంటంటే, ధర్మ ప్రకారము ఆచరిస్తున్నటువంటి ఆ 3 భార్యలకి అధర్మ విధంగా బోధనలు చేసి వాళ్ళ పాతివ్రత్య భంగాన్ని కలగచేస్తాడు. ఆ అవతారమే బుద్ధావతారం. మనమందరం కూడా ఆలోచించేది 10వ అవతారం, నేపాలంలో పుట్టిన బుద్ధుడు బుద్ధావతారం అంటే అప్పుడే చెప్పబడి ఉంది. అంటే బుద్ధావతారము అధర్మ ప్రచారాన్ని చేయడం కోసం బుద్ధావతారం. అందుకే ఈ బుద్ధుడు పుట్టిన తర్వాత ఈ దేశంలో, సనాతన ధర్మదేశంలో పూజలు అనేటువంటివి పోతే బౌద్ధ ధర్మాన్ని నిర్మూలించడం కోసమే మళ్ళీ పరమేశ్వరుడు ఆదిశంకరాచార్య రూపంలో జన్మెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఈరోజు త్రిపురాసుర సంహారం జరిగింది. ఆ త్రిపురాసుర సంహారం జరిగిన క్షేత్రము మార్కాపురం దగ్గర ఉన్నటువంటి త్రిపురాంతకం. అందుకే ఇప్పటికీ కూడా ఆ త్రిపురాంతకేశ్వరుని దర్శించుకోవాలంటే రాక్షసుల ద్వారము నైరుతి. మనకు తూర్పు సింహద్వారం, ఉత్తరం సింహద్వారం, దక్షిణం పశ్చిమం.
కానీ రాక్షసులకి నైరుతే సింహద్వారం. అందుకే ఆ నైరుతి ప్రతి ద్వారం కూడా నైరుతి నుంచే ప్రవేశిస్తాం. సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి ప్రవేశించి ఆ స్వామిని దర్శించుకొని అక్కడ పెట్టబడేటువంటి యొక్క తీర్థాన్ని జుర్రుకుంటాం. అక్కడ అన్నట్టుగా జుర్రుకోవాల్సి వస్తుంది. ఆ తీర్థం అంత చిక్కగా ఉంటుంది. అంటే రాక్షస ప్రవృత్తి జుర్రుకునేది, మానవ ప్రవృత్తి దైవ ప్రవృత్తి భుజించేది. రాక్షసులు జుర్రుకుంటారు. ఆ స్వభావాన్ని తెలియచేయడం కోసమే అక్కడిచ్చే తీర్థాన్ని నాకాల్సి వస్తుంది. ఇలా అనమాట. అలాగే సృష్టిని పూర్తిగా నిర్మూలించి ప్రతి సృష్టి చేసినటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి ఆ త్రిపురాంతక క్షేత్రంలోనే. అంతేకాకుండా జ్వాలా తోరణానికి చాలా ప్రాముఖ్యత ఉందమ్మా. అంటే హాలాహలం అనగా క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ఈ రోజునే హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని మొదట తీసుకున్నటువంటి పరమేశ్వరుణ్ణి కంఠం దగ్గర గౌరీదేవి వచ్చి గట్టిగా పట్టుకొని తన ఇష్టదైవాన్ని మొక్కుతుందట. నా భర్తకి ఎటువంటి మృత్యువు కలగకుండా ఉంటే నా కుటుంబ సమేతముగా చిచ్చు వెలిగించుకొని ఆ చిచ్చు గుండా వెళతాను అని చెప్పి ఆ కోరుకోగానే ఆ ఇష్టదేవత అనుగ్రహించి పరమేశ్వరుని యొక్క కంఠంలోనే గరళం ఆగిపోయింది. అందుకే నీలకంఠుడయ్యాడు. ఆ అమ్మవారు కులదేవత ఇష్టదేవత అనుగ్రహించిన కారణం చేత గౌరీదేవి కుటుంబ సమేతముగా జ్వాలాతోరణాన్ని వెలిగించుకొని ఆ జ్వాలాతోరణం కింద కుటుంబ సమేతముగా బయలుదేరి వెళ్ళిందట. దాన్ని పురస్కరించుకొని ఇప్పటికీ అనేక పురాతన శివాలయాల్లో 2 స్తంభాలు నాటి మధ్యగా అడ్డస్తంభంగా నాటి దానికి ఎండుగడ్డి చుట్టి వెలిగిస్తారు. మొట్టమొదటగా శివపార్వతుల విగ్రహాలని తరలించిన తర్వాత, ఉత్సవ విగ్రహాలని తరలించిన తర్వాత అప్పుడు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా దాని కింద వెళతారు. కొంతమంది రైతులైతే ఆ యొక్క గడ్డిని తీసుకొని ఆ బూడిదతో సహా పంట పొలంలో చల్లుకుంటారు. తద్వారా ఎక్కువ దిగుబడి వస్తుందనేటువంటి నమ్మకం. కాబట్టి ఎవరికైనా పార్వతీ అమ్మవారే ఈ యొక్క విధానాన్ని ఆచరించి చూపించింది కాబట్టి ఎవరైతే ఈ యొక్క జ్వాలాతోరణం గుండా వెళతారో వాళ్ళకి అపమృత్యు భయం ఉండదు అని ప్రమాణం. మళ్ళీ వచ్చే కార్తీక పౌర్ణమి వరకు. ఇంకొక సందర్భంలో మహిషాసుర మధ్యగా ఉన్న అవతారం ఎత్తినప్పుడు మహిషాసురుని సంహరించే క్రమంలో ఒక శివలింగాన్ని తొక్కి భిన్నం చేయడం వల్ల ఆ దోషాన్ని పోగొట్టడం కోసం జ్వాలాతోరణాన్ని ఏర్పరచుకొని ఆ యొక్క చిచ్చు గుండా వెళ్ళిందని అమ్మవారు. ఇది ఒక గాథ. కాబట్టి కార్తీక పౌర్ణమికి ఇంతటి విశిష్టత ఉంది. ఈ యొక్క గాథల్ని తెలుసుకొని ఆచరించినటువంటి మానవుడు లేదా ఈ గాథల్ని తెలుసుకున్న కార్తీక పౌర్ణమి మహత్యము ద్వారా ఆ పుణ్యాన్ని కూడా పొందుతాడని చెప్పడంలో సందేహం లేదమ్మా. చక్కటి పరిహారం గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.